ఫ్రెండ్స్, ఈరోజైతే నేను చాలా రోజులకైతే వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే వేడి నీళ్ళు అయితే పొద్దున్న మార్నింగ్ అనమాట వేడి నీళ్ళు అయితే పెట్టుకొని నేను గోరుచ్చే నీళ్ళు ప్రతి మార్నింగ్ అయితే నేను తాగుతాను. వేడి నీళ్ళు తాగితే ఎందుకంటే హెల్త్కైతే చాలా మంచిదన్నమాట. ఈరోజైతే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. నాకు కొంచెం హెల్త్ బాగలేదు. నేను గాంధీ హాస్పిటల్ వెళ్తున్నాను. ఏంటంటే షుగర్ టెస్ట్ చేయించుకుంటే అక్కడ డాక్టర్స్ అయితే నాకు ఏంటంటే ఈ రిపోర్ట్లు చూస్తారనమాట. అక్కడికైతే తయారవుతున్నాను నేను. ఇప్పుడు వేడి నీళ్ళు తాగేసి ఇప్పుడైతే నేనైతే తయారు కావాలి. ఇప్పుడైతే నా వీడియో అయితే చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ అయితే పెడతలేను. నాకు టైం ఉండలేదు. గ్యాస్ అయితే బంద్ చేస్తున్నా. ఇప్పుడు గ్యాసులు అయితే దొరుకుతలేవు. చాలా ప్రాబ్లం అవుతుంది. ఏంటంటే ఎప్పుడైపోతుందో తెలియదు. గ్యాస్ అట్లా అయిపోయింది. నాకైతే గ్యాస్ ఇది ఎప్పుడైపోతుందేమో చాలా రోజులు అవుతుంది నేను గ్యాస్ ఇది చేసి. ఇప్పుడు వంట బండ అవన్నీ అయితే చేసుకొని కొన్ని బట్టలు అయితే నిన్న పిండుకున్న బట్టలు అయితే ఉన్నాయి. ఈ బట్టలు అయితే నేనైతే తీసుకుంటున్నాను. మళ్ళీ ఏంటంటే మాకు ఈరోజు నీళ్ళు వస్తాయన్నమాట. నీళ్ళు వస్తాయని నేను కింద ట్యాంకీలు ఉన్న నీళ్ళు పైనకి ఎక్కిస్తున్నా. నేను వచ్చే వరకు లేట్ అవుతుందో ఏమో. మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఒకవేళ నేను వచ్చేటప్పుడు నల్లు వస్తే ఒకవేళ మళ్ళీ పైకి ఎక్కివచ్చు. కానీ ఇప్పుడైతే కొన్ని నీళ్ళు ఉంటే మీదికి తెక్కిస్తున్నాను. కడుమ అయితే ట్యాంకులు అయితే పడతాయి నల్లు వచ్చేటప్పుడు. ఇక ఇప్పుడైతే మోటార్ అయితే బంద్ చేసేస్తున్నా. అలా నీళ్ళు ట్యాంకులు అయిపోయినాయి. మోటార్ బంద్ చేసేసుకొని మా ఇంటి ముందు చెట్లు అయితే బాగుంటాయి. చెట్లకైతే మల్లెపూలు అయితే ఇంత దొడ్డైనాయి. చాలా ట్రిబుల్ మొగ్గ అంటది. చాలా బాగున్నాయి. జామ చెట్టు మొన్న తీసుకొచ్చి పెట్టిన నేను. బంతి నార అది కూడా కొనుక్కొచ్చి పెట్టిన. ఒక్కొక్కటి బంతి మొగ్గలు ఇంత దొడ్డైనాయి. ఇవైతే మల్లె మొగ్గలు అయితే ఇంత లావైనాయి మల్లె మొగ్గలు అయితే. ఇంకా ఇప్పుడైతే మనం ఇంట్లో ఈ బట్టలన్నీ ఉతికిన బట్టలు అయితే ఉన్నాయి. ఇంట్లో ఈ పొద్దున లేచినప్పటి నుంచి ఇక మనకు ఆడవాళ్ళకైతే పని ఉంటూనే ఉంటుంది, ఏదో ఒక పని. ఇక ఇంట్లో పనులు అయితే పొద్దుటి పూటవి అయితే ఇట్లున్నాయి. ఇంకా ఈ బట్టలన్నీ అయితే మడత పెట్టేసుకుంటున్నాం. బట్టలు అయితే మడత పెట్టిన తర్వాత ఈ జడ వేసుకొని మనమైతే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. ఇది నైట్లో అయితే ఉబ్బరిస్తుందని చెప్పి నైట్ వేసుకుంటాను అనమాట. బాగా ఉడకపోత. మాది రేకుల ఇల్లు కాబట్టి మాకు ఉడకపోత ఎక్కువ ఉంటుంది. నైటు కొంచెం చల్లగానే ఉంటుంది. పొద్దునైతే కొంచెం వేడే ఉంటుంది. మాకు ఇక్కడ పొప్పడి చెట్టు అవి ఉండి కొంచెం నీడ అనేది కొంచెం అయితే ఎండ అనేది అంతా లేకుండా అయితే మరి వచ్చే నెల ఎట్లుంటుందో. కానీ ఈ నెల అయితే కొంచెం పర్వాలే మాకు. అటు సైడు ఇటు సైడు రెండు సైడ్ల బిల్డింగ్ ఉంది కాబట్టి కొంచెం ఆ నీడ ఈ నీడ అనేది పడుతుంటుంది మాకు రేకుల మీద. ఇదైతే చీరలు అయితే మడత పెట్టుకున్నాను. కాటన్ చీరలు కూడా ఏంటంటే ఈ ఎండాకాలం ఎక్కువ కాటన్ చీరలే కడతా నేను. అవి కాటన్ చీరలు అన్నమాట. నల్ల వచ్చిన రోజే నేను బట్టలు అయితే పిండుకుంటాను. నల్ల కింద పెట్టి నల్ల ఇప్పి చేసే వరకు లేట్ అయిపోతుంది అని చెప్పి నల్ల వచ్చేటప్పుడే ట్యాంకి నిండినప్పుడు ఉతుక్కుంటాను అనమాట నేను బట్టలు. అయితే ఇది చీర నేను చెన్నైకి చర్చికి వెళ్ళినుంటి మొన్న మార్చి నెలలో. చెన్నై నుంచి తీసుకొచ్చాను అనమాట. చీర అయితే చాలా బాగుంది అని అందరైతే. నేను చర్చికి మొన్న కట్టుకెళ్ళాను అనమాట. నేను సండే రోజు చర్చి కట్టుకెళ్తే అందరూ చాలా బాగుంది అనేరు. దాన్ని ఎంత అని అడిగితే నేను చెప్పినాను 750 రూపాయలు. వాళ్ళు 1000 రూపాయలు చెప్పారు కానీ కొంచెం చేసి 750కి ఇచ్చారు. బట్ట మాత్రం మెత్తగా బాగుందనమాట. మొన్న సండే రోజు కట్టుకుంటే మంచిగా మెత్తగా కూడా చాలా బాగుంది. కాటన్ అన్నమాట అది. ఫ్లవర్ చూడండి ఎంత బాగుంది. ఇంట్లో కూడా ఉన్నాయి 2000 3000 కూడా ఉన్నాయి. క్వాలిటీ బట్టి ఉన్నాయి కానీ బాగున్నాయి. చెన్నైలో అయితే మంచిగా దొరుకుతాయి బట్టలు. లేదా మీద జాకెట్ అయితే ఇట్లా వచ్చిందనమాట. నేను ఇవి భుజాలు జారుతున్నాయని చెప్పి వెనకకు అవి నాడలు అనేది పెట్టించుకున్నా. కొంచెం బక్కగా అయిపోయి ఇవి జాకెట్ అనేది ఇట్లా జారిపోతుంది అని ఏం చేసిన అంటే కొంచెం నాడలు అయితే పెట్టించుకున్నా. కానీ నాకు అవి నాడలు అంత ఇష్టం ఉండే కానీ ఇక ఏదో పెట్టించుకున్నా నాడలు అట్లా. ఇంకా ఇప్పుడైతే బట్టలు మడత పెట్టేసుకున్నా. ఇప్పుడైతే జుట్టు అయితే కట్టుకుంటున్నాం. దబ జేడేసేసుకొని వెళ్ళి బయట పోయేటప్పుడు టిఫిన్ సెంటర్లో ఇడ్లీ తినేసి ఇక బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్తాను. ఏంటంటే ఇప్పుడు ఇంట్లో టిఫిన్ చేసుకోవడం కూడా టైం లేదు. 9 వరకు ఇడికని వెళ్తే మనం హాస్పిటల్ కాడికి జల్దీ పోతే మళ్ళీ ఎండ బాగా అవుతుందని చెప్పి ఈ గాజులు వేసుకుంటాం. కానీ ఈ చెవుల సైడ్ కమ్మలకి ఇట్లా తట్టేస్తుంది. అది ఇట్లా తట్టి చిన్న కమ్మని లాగేసిందనమాట.
మా పక్కన సౌండ్లు ఎక్కువ ఉంటాయి, చుట్టుపక్కల ఇండ్లు చాలా ఉన్నాయి కాబట్టి సౌండ్లు ఎక్కువ ఉంటాయి. పైన పిల్లలు ఊరుతూనే ఉండరు. అందుకే నేను వాయిస్ రికార్డింగ్ అనేది ఇస్తానన్నమాట. పక్కన వాళ్ళందరూ ఇటు అటు లొల్లి ఉంటుంది అన్నమాట. చుట్టుపక్కల చాలా ఇండ్లు ఉన్నాయి, మధ్యలో మేము ఉంటాం అట్లా అనమాట. ఇక జడైతే వేసేసుకొని క్లిప్ అయితే పెట్టేసుకున్నా. ఇక మా మన్మడైతే మా కోడలు పొద్దున్నే టీచర్ అనమాట. స్కూల్కి 2 పిల్లలు తీసుకొని ఆమె స్కూల్కి వెళ్ళిపోతుంది. ఇక మా మన్మడైతే వాడికి టీవీ ఉంటే చాలు, వాడు చూడ రూమ్లో ఎంత బాగా వండుకోడు, కాలు మీద కాలు వేసుకొని చించాన్ని చూసుకుంటూ పండుకుండు. ఇటు రారా, ఇక బయటకు ఎవరు వచ్చి చూపిస్తారు రారా అని చెప్తే కూడా రావట్లేడు వాడు. అటు టీవీ చూస్తూ ఇంకా టీవీ ఉంటే చాలు, టీవీ ప్రపంచం వానికి. ఇంకా వాడిని స్కూల్ వేయలేదనమాట. ఇక ఈ సంవత్సరం స్కూల్ పోతాడు. ఇక వాడిని చూస్తే నాకైతే భలే ముద్దుగా అనిపిస్తాడు. ఇక నా మన్మడు చూడండి, సేమ్ నా కలర్, ఇద్దరం సేమ్ కలర్ ఉంటాం నల్లగా అట్లా అనమాట. ఇక నా కొడుకు అయితే వానైతే మా బిడ్డ దగ్గర అయితే వదిలిపెట్టి వెళ్తాడు. నేను వెళ్తున్నారా అని చెప్తున్నాం. ఇక వాడు కూడా ఇక నేనైతే ఇక బ్యాగ్ తీసుకొని ఇంకా సర్దుకోవాలని ఇక పోతున్నా. నేను బయట రిపోర్ట్లు తీసుకొని అయితే వెళ్తున్నా. ఇక ఇంటికి తాళం వేసేసి మా ఇంటి దగ్గరికి బండి మీద మా పాత ఇంటి దగ్గరికి వెళ్తా. ఇక బండి మీద పోయేటైతే నేను వీడియో అయితే అది ఎవరు తీయలేదు. ఇక పాత ఇంటి దగ్గరికి అయితే నేను వెళ్ళి వాడు బండి ఆడబెట్టేసి బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా మా కొడుకు చెప్తున్నా, వాడు స్నానం చేసుకొని అక్కడ ఉండు, అరే నేను పోతున్నావు అని చెల్లె దగ్గర వదిలిపెట్టేసేయి అని చెప్తున్నా. నాన్న జాగ్రత్త, నేను మళ్ళీ వస్తా అని చెప్తున్నాం అనమాట వానికి. ఇప్పుడైతే బస్ స్టాప్ కాడికి వచ్చిన బస్సు అయితే వెళ్ళిపోతుంది. ఇంకా 26 నెంబర్ బస్సు వచ్చింది. వేరే బస్సుకి ఎక్కి ఆ బస్సు వెళ్ళిపోయింది, వేరే బస్సు ఎక్కి స్టేషన్ అయితే దిగినాను. స్టేషన్కి అయితే వచ్చి నేనైతే నడుస్తూ 1 నెంబర్ బస్సు దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ అదే మన గణేశుని టెంపుల్ ఉంటుంది కదా, అది గణేశుని టెంపుల్ నుంచి 1 నెంబర్ బస్ స్టాప్కి వెళ్ళాలి. పక్కన అందరు జామకాయలు, ఫ్రూట్స్, అవే పువ్వులు అన్నీ సైడ్లోకి ఇట్లా అమ్ముకుంటాడు అనమాట ఫుట్పాత్ మీద. వచ్చేటప్పుడు అయితే ఇక్కడ జామకాయలు అయితే తీసుకున్నా నేను, 50 రూపాయలకు అర్ధ కిలో. మొర్రి పండ్లు, జామ పండ్లు అన్నీ అయితే అమ్ముతారు. ఈ అపార్ట్మెంట్ కాడికి అయితే వెళ్ళాలి బస్సుకు. ఇక వీడియో తీస్తుంటే అందరు నన్నే చూస్తారు. బస్సు ఎక్కినా కూడా మళ్ళీ దిగి గాంధీ హాస్పిటల్ కాడికి వచ్చేసిన. ఇదే గాంధీ హాస్పిటల్. నేను వీడియో తీస్తుంటే మనుషులందరూ ఇలా చూస్తున్నారు, ఏమనుకుంటారు ఏమని చెప్పి. అట్లయితే నేనైతే మామూలుగా అయితే ఇట్లా తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. ఇక పాపం గాంధీ హాస్పిటల్కి వస్తే మాత్రం ఎవరు బాధలు ఎవరు చెప్పలేము. ఇక లోపలికి ఎంటర్ అయిపోయినా ఇక్కడ ఓపీ రాస్తారు కదా, లైన్లో నిలబడిన పబ్లిక్. నాకు ఎందుకంటే పాత చిట్టి ఉంది కాబట్టి నేను రిపోర్ట్లు ఇప్పించకపోతున్నాను కాబట్టి ఓపీ అనేది తీసుకుంటలేను. ఆ ఓపీ కూడా ఇక్కడ ఆన్లైన్లో చేస్తారు. అది మనకు అక్కడ పక్కన సిస్టర్స్ ఉంటారు, మనం ఫోన్ ఇస్తే వాళ్ళే మనకు చేసి ఇస్తారు అనమాట, లైన్లో నిలబడకుండా. ఇంకా ఇక్కడైతే ఏదైతే లైన్ అయితే ఈ లైను మందుల గురించి నిలబడారు పబ్లిక్. పాత చిట్టు ఉన్నవారు ఇగో ఈ సైడ్కి వెళ్ళాలి, పాత చిట్టు ఉన్న వాళ్ళు ఇగో ఇక్కడ సైడ్కి వెళ్ళాలి, కొత్త చిట్టు అయితే అక్కడ సైడ్ వెళ్ళాలి. ఇక మీదికి అయితే నేను ఎక్కాలి. ఇప్పుడైతే ఇగో దీని మీదికి అయితే ఎక్కుకుంటూ మీదికి వెళ్ళాలి. ఇగో మీదికి అయితే పోతున్నాను. నేను 19వ నంబర్కి వెళుతున్నాను. 19 నంబర్లో చూపించుకున్నందుకు నా వీడియో ఏందేమో స్లోగా ఇలా వస్తుంది. అది నేను పైకి ఎక్కుతూ నేను వీడియో తీస్తుంటే సైడ్ పక్కన ఉన్న వాళ్ళు కూడా చూస్తారు. ఎందుకంటే ఎవరు ఏమంటారేమో, మమ్మల్ని వీడియో తీస్తున్నావా అంటారేమో అని ఇక భయంతో ఇట్లా మామూలుగా అయితే తీసుకుంటూ వెళ్తున్నాను. ఇంకో లైన్లో నిలబడ్డా. ఇక లైన్ అయితే ఎంత లైన్ ఉంది చూడండి, లైన్లో అయితే నిలబడిపోయినా. ఇంకా డాక్టర్స్ అయితే ఏం చెప్తారో, ఇప్పుడు షుగర్ అయితే అవి చూపిస్తేందుకైతే పోయి చూపించినా కూడా డాక్టర్ చూపిస్తే ఇగో ఇవి ఐరన్ తక్కువ ఉందంట నాకు, ఇవి బలానికైతే ఈ మందులు అయితే రాసిండ్రు. ఇంతే ఫ్రెండ్స్. ఇక ఏంటంటే ఇక నేను ఇంకొక వీడియోలో అయితే చెప్తాను షుగర్ గురించి అయితే. ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాను. ఇంకా వీడియో అయితే చాలా రోజులు పెడతలేనని చెప్తున్నాను. ఐరన్ గోళీలు అయితే ఇచ్చినారు, వేసుకొని మంచిగా తినమని. వీడియో గిట్లా నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. కానీ అదేంటంటే ఎండ కూడా చాలా బాగుంది. ఇక్కడ బయట గేట్ బయట కొబ్బరి బొండలు, నాస్టలు 2 మంది తినాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా ఇగో ఇక్కడ బయటకు వచ్చి తింటారు. ఇప్పుడు నేనైతే రోడ్డు దాటాలి. ఆ రోడ్డు దాటి మళ్ళీ అక్కడ 1 నెంబర్ 2 నెంబర్ బస్సులు వస్తాయి, అవతల సైడ్కి ఎక్కాలి. బండ్లు అయితే స్పీడ్గా వస్తున్నాయి. నేను వీడియో తీసుకుంటూ పోతే నన్ను ఎవరైనా గుద్దగలరని చెప్పి ఇంకా దూరంకేనే కొంచెం అంత వీడియో తీస్తున్నాయి. వీళ్ళు రోడ్డు దాడుతురు, వాళ్ళెంబటి నేను వస్తున్నా. ఒక బండ్లు అయితే వేగంగా అక్కడికైనా వస్తున్నాయి, చూసుకొని నడవాలని చెప్పి ఇక ఇంతవరకే వీడియో. ఓకే.